ఆ లెజెండరీ సినిమా గురించిన సంగతులన్నీ కూడా డాక్యుమెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ సినిమాకు పనిచేసినటువంటి ఆర్టిస్ట్ టెక్నీషియన్స్తో పాటు ఆ మూవీ చూసి ఇన్స్పైర్ అయినటువంటి అనేక మంది డైరెక్టర్స్ యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఒక డాక్యుమెంటరీగా చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ డాక్యుమెంటరీయే ఎక్స్ప్లోరింగ్ శివ ఆఫ్టర్ 25 years. గేట్ నుంచి బయట రాగానే పరిగెత్తుకుంటూ ఫస్ట్ నేను వచ్చి చూసి పోస్టర్ మీద ఇది ఎవడో అని పేరు చూసాను, రామ్ గోపాల్. ఇప్పుడు డిసైడెడ్ ఇంటర్వెల్లో బయటకు వస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళ ఫేస్, ఆడియన్స్ ఫేసెస్ వేర్ లైక్ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఉంటుంది, అలాగా శివకి ముందు సినిమా శివ తర్వాత సినిమా అని అనిపిస్తుంటుంది నాకు. అప్పుడు ఫస్ట్ టైం అర్థమైంది అసలు సినిమా అంటే ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి. It was one of the first Indian movies that we stood, we watched, we got shocked. ఎన్నిసార్లు చూసినా అలా ఝలక్ కనిపిస్తుంది. Shiva was that moment in time where it had an amazing team. శివ మూవీ చూసి ఇన్స్పైర్ అయిన అప్పటి సామాన్యుల్లో కొంతమంది ఇప్పుడు సుప్రసిద్ధ దర్శకులయ్యి దార్శనికుల స్థాయిలో ఉన్నారు. శివ సినిమా వాళ్ళని ఎలా ఉత్తేజపరిచింది, ఆ మూవీ వాళ్ళ కెరీర్ని ఎలా మలుపు తిప్పింది అన్న విషయాలు వాళ్ళ మాటల్లోనే. వాళ్ళు డైరెక్టర్లు అవ్వాలని రాసుకున్న స్క్రిప్ట్లన్నీ చింపేసుకున్నారు. ఒక రకమైన ఊపు వచ్చింది. ఆ సినిమాని ఇప్పటికీ నేను ఎన్నిసార్లు చూశాను అనేది నాకు లెక్క తెలియదు. అసలు ప్రతిదీ విత్ రీ రికార్డింగ్ చెప్పగలను. శివ ఇంపాక్ట్ ఈ 25 ఏళ్ళ నుంచి ఎవరి మీద పోలేదు. నువ్వు ఈ కాలేజ్ హీరోవా? ఇంకో 25 ఏళ్ళు ఉన్న పోదు. నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కూడా శివ ఉపయోగపడద్దని నా ఫీలింగ్. మెయిన్గా శివాలో నేర్చుకున్నది అంటే బిల్డప్. సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయానండి నేను స్టూడెంట్ నెంబర్ 1. షార్ట్స్ మీరు లెంత్ చూసుకుంటే అన్ని అలాగే ఉంటాయి. అక్కడ ఎంత బిల్డప్ షాట్ ఉంది, ఇక్కడ అంతే ఉంటుంది. అక్కడ ఎన్ని క్లోజ్అప్లు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని క్లోజ్అప్లు ఉంటాయి. ఇది వార్నింగా? మనం సినిమా డైరెక్టర్ అవ్వచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కల్పించిందండి శివ సినిమా.